నమస్కారం మేడం గారు. నమస్తే. ఏంటి పెద్దమ్మా, ముందొస్తే పెళ్లి పనులు చేయబడొద్దనా పెళ్లి టైంకి వస్తున్నావు? ఎక్కడా ఇంటికి సున్నాలు నువ్వే కొట్టి గుమ్మాలకి పసుపు నువ్వే పూసి మామిడి గుమ్మల ఘాటు నుంచి మండపం దాకా మొత్తం నువ్వే పెట్టించావు. ఇంకా మాకే మిగిలింది చేయడానికి. ముందొస్తే పెళ్లి కూతురు పూల జడన్న వేసేదానివి కదా. ఇప్పుడు పూల జడలు ఎవరేసుకుంటున్నారా? అన్ని పోనిటేల్సేగా దీనిలాగా. సుందరయ్య, సుందరయ్య, మేడం రేపు పెద్దోడా ముహూర్తానికి ఎంత టైం ఉందిరా? అరగంట ఉంది. కరెక్ట్ గా 15 నిమిషాలు వచ్చేస్తా. ఎక్కడికి? వచ్చి చెప్తా. తమ్ముడు శుభలేఖ ఉందా? శుభలేఖ మరి ఊరికే పప్పన్న తింటానికి వచ్చావా? చచ్చా, సినిమా హాల్కి వెళ్తే టికెట్ కొనాలని తెలుసా లేదా? ఈ రోజుల్లో నాటకాలకు కూడా టికెట్ కొనాలిరా ఫూల్. అరే కుత్తే, అసలు పెళ్లి కొడుకు నేను రా, నాకు శుభలేఖ ఏంట్రా? మీరు వాయిద్యాలు వాయించండి. ఎందుకు చేస్తున్నావు మావా ఈ పెళ్లి? పెద్ద మనిషి అయింది కాబట్టి చేస్తున్నా. అదేంటి మావా, మీ చెల్లెలకి ఇచ్చిన మాట అదే మా అమ్మకి ఇచ్చిన మాట గుర్తులేదా? నాకు మా అమ్మకి ఇచ్చిన మాటే గుర్తుండదు. మీ అమ్మకి ఇచ్చిన మాట ఎక్కడ గుర్తుంటుంది? నేను గుర్తు చేస్తా మావా. నువ్వు మా చిన్నప్పుడు మా అమ్మ నాకు దానికి ఆమె పెట్టినప్పుడు, టాటా తిప్పినప్పుడు, లాలి పాడినప్పుడు ఇదేరా నీ పెళ్ళాం అని ఎప్పుడు అనేది. నువ్వు కూడా తల ఊపావు. అప్పుడు ఊపా, ఇప్పుడు ఊపడం మానేశా. ఎందుకంటే నీ తమ్ముడు పెళ్లి నీ ఇష్టమైనప్పుడు నా కూతురు పెళ్లి నా ఇష్టం కాదా? అట్లా అంటే మరి దాని మనసు నా దగ్గర, నా మనసు దాని దగ్గర ఉంది కదా. అప్పు కాదురా, ఇది వడ్డీ కట్టి తీసుకోవడానికి. మేద పళ్ళ కింద ఒకసారి బొట్టన వేలు పెట్టి తూచ్ అనుకుంటే తుడిచిపెట్టిపోతుంది. అంతేగాని ఈ పెళ్లి ఆపనంటావు? ఆపనా? ఎందుకంటే నీది 10th, అది డిగ్రీ. నీకు జాబ్ లేదు, అడిగి జాబ్ ఉంది. నీకు డబ్బు లేదు, అడిగి డబ్బు ఉంది. ఏమే, మీ నాన్న చెబితే భగవద్గీత తిన్నట్టు విని బుట్టబొమ్మలా తలవపడమేనా? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పలేవా? అలా అంటే ఎంగిల్ అన్నంలో ఎండ్రిని కలుపుకుని చెర ముద్ద తిందామన్నాడు. అందుకే పెళ్ళయ్యాక ఒక్కదాన్ని చద్దామని. ఏయ్ విన్నావుగా, చచ్చేదాన్ని పెళ్లి చేసుకుని ఏం చేస్తావు? ఏం చేయనండి. ఏ ఊరు నీది? జనగం. జంప్ అయిపో. నాన్న పదవే, అక్కడ తమ్ముడు పెళ్లి అవుతుంటే నీ పెళ్లి అవుతుందని తెలిసి హడావిడిగా పరిగెత్తుకొచ్చా.
అదే ముహూర్తానికి మందు కూడా పెళ్లి. ఈ తాళిబొట్టు పెళ్లిపేటలు గరికి ముంతలు పట్టుకొని పదా. మంత్రులు గారు అక్షంతలు ఏంటి అక్కడ బాగా షార్టేజీ. అది ఆ దండ కూడా అందుకోండి సార్. అబ్బాబ్బా ఆ దండ తీసుకోనైనా. థ్యాంక్ యూ సార్. వాడు వెళ్ళిపోయాడా? మా అమ్మాయిని తీసుకెళ్ళిపోయాడా? అవును మావయ్య, తీసుకెళ్లిపోయాడు. పోలీసులకు ఫోన్ చేయండి. దేనికిరా పోలీసులు కబురు? దేనికిరా? వాడి కొడతారేంటండి? వాడి కాబోయే పెళ్ళ లేకపోతుంటే నార్మల్. ఈ పిడత మొహం గాడు నా కల్లుడంటే ఆంధ్ర మైక్ టైసన్. మా సుందరయ్య గాడే నా కల్లుడైనా గిల్లుడైనా. ఒక రకంగా వాడు వచ్చి మా అమ్మాయిని లేపు పోవాలనే మిమ్మల్ని అడ్డం పెట్టుకుని ఈ పెళ్లి డ్రామా ఆడా. సారీ ఫర్ ది ట్రబుల్. ఎలాగో వచ్చారు కాబట్టి పెళ్లి భోజనం చేసి మరీ వెళ్ళండి. నాకు అవతల చాలా పనులు ఉన్నాయి. భోజనం చేసే వెళ్ళండి. పెళ్లి 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 పెళ్లి. దిగవే. ఒరేయ్ సుందరయ్య, ఏంట్రా ఇది? మా మామ నాకు జలకియాలనుకున్నాడు. నేనే ఓ చిన్న జలకిచ్చొచ్చా. అందుకని కృష్ణ పరమాత్మ రుక్మిణీదేవిని రథం మీద ఎత్తుకొచ్చినట్టుగా శిరీష్ నువ్వు సైకిల్ మీద ఎత్తుకొచ్చావు అనమాట. సర్లేగానే సైకిల్ పక్కన పెట్టు. పొరపాటు పొగిడాను కదా బాబు. మంచి పని చేశావు. అయినా వాడికేం పోయే కాలంరా, మంచివాడేగా. మంచోడే పెద్దమ్మ, కాకపోతే అప్పుడప్పుడు కాస్త మెంటలు. అందుకే గోబా గొయ్యమనిపించొచ్చాగా. పెద్దమ్మ, చిన్నోడి పెళ్లి చెల్లి పెళ్లి అయ్యాక గాని నేను పెళ్లి చేసుకోకూడదు అనుకున్నా. కానీ తమ్ముడు పక్కన కూర్చొని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. నయమే కదరా, నీ పెళ్లికి అయ్యే భోజనాల ఖర్చు తప్పింది. వెళ్ళి పీటల మీద కూర్చోండి. వెళ్ళండి వెళ్ళండి. ఫాలో మీ. పంతులు గారు, అవే మంత్రాలు వీళ్ళకి కూడా కలిపి చదవండి. అమ్మా, పెళ్లి బొట్టు పెట్టవే. గట్టి మేడం, గట్టి మేడం. ఓం మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంటే భద్రామి శుభగే జీవ శరదాం శతం. అరే తమ్ముడు, నమస్కారం పెట్టు. నువ్వు కూడా. మామా, లే మామా, లే మామా. ఆశీర్వదించు మామా. పెళ్లికి ఎందుకు రాలేదు? మాట్లాడవే. పెళ్లికి ఎందుకు రాలేదు? ఎందుకంటే నేను కూడా పెళ్లి దగ్గరికి వచ్చేస్తే ఇక్కడ శోభన ఏర్పాట్లు ఎవరు చూస్తారు? పెళ్ళంటే నా చేతుల మీద చేయలేకపోయాను, కనీసం శోభనమైనా నా చేతుల మీద చేయిద్దామని. అది నా చేతుల మీదుగా చేసుకుంటాలే. అబ్బా, సరే పద, ఇప్పటికే ఇయర్స్ లేట్ అయింది. అది కాదు మామ, మరి నా చెల్లెలి పెళ్లి అంటే ఇప్పుడు శోభనం గట్రా వద్దంటావా ఏంటి? మీ చెల్లెలికి ఇచ్చిన మాటే, అదే మా అమ్మకి ఇచ్చిన మాట. ఒరే సుందరయ్య, ఇక నుంచి నా కూతురు నీ పెళ్ళాం. ఏలుకుంటావో ఏట్లో తోసుకుంటావో నీ ఇష్టం. నువ్వు శోభనం గదిలోకి వెళ్ళు, నాకు అదో సాటిస్ఫాక్షన్ రా. నువ్వు వెళ్ళరా బాబు. నువ్వు వెళ్ళమ్మా. అబ్బా, ఏర్పాట్లన్నీ మంచి ఘనంగా చేశాడు. ఇదిగోనమ్మా పాల గ్లాసు, కొంచెం సిగ్గుపడితే వెళ్ళమ్మా. అబ్బా, మల్లెపూలు. ఏంటి కొంచెం కూడా సిగ్గుపడకుండా నా పక్కన సెటిల్ అయిపోయావు? శోభన ఉంటే సిగ్గుపడాలి, లేదుగా సిగ్గెందుకు? అవునులే అమ్మా, ఏమీ లేని దానికి ఎక్స్ట్రా ఎఫెక్ట్లు అనవసరం. గాని అయినా నేను నీకు ముందే చెప్పానే, వాళ్ళందరినీ ఓ దారిలో పెడితే గాని నేను నీ దారికి రానని. నువ్వు నా దారి కాదయ్యా, నాదే నీ దారి. ఎట్టాగు ఏం చేసేది లేదు కాబట్టి కాసిని పళ్ళన్న తినిపించి పెట్టు. నిన్నేసుకొని ఆ మండపం నుంచి ఈ మండపం దాకా సైకిల్ దొక్కేసరికి పిక్కలన్నీ పట్టుకుపోయాయి. అవునే, అంత బరువు ఉన్నావేంటే? మరి నాలో నువ్వు ఉన్నావు కదయ్యా.
చూసింది చాలు, నువ్వేం చేయవు గాని కనీసం నేను చెప్పిందైనా చెయ్యి. ఏం చెయ్యాలి? ఓ పాట పాడిపెట్టు. పాట